హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మన దేశంలో ఎక్కడొక్కడ దయ్యాలని చేతబడులని వాళ్ళు ఉన్న ఇల్లు ఊరు ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తుంటారు భయంతో. మన దేశంలో అంటే మూఢనమ్మకాలు ఎక్కువ కాబట్టి ఓకే, కానీ అమెరికా వంటి దేశాలకు కూడా జనాలు ఒక ఊరే కాదు ఒక పట్టణం అంతా దయ్యం అనే భయంతో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లారు. దాదాపు 63 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో మంటలు మండుతూనే ఉన్నాయి, జనాలు భయపడుతూనే ఉన్నారు. ఇంతకు దీనిలో ఉన్న మిస్టరీ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఏ ప్రాంతమైన మనుషులు ఉన్నంత వరకే అది అందంగా ఉంటుంది. ఒకసారి జనాలు వెళ్ళిపోతే అక్కడ ప్రశాంతత రాజ్యం వెళుతుంది. అక్కడ దయ్యాలు ఉన్నాయన్న మాట కూడా మనం వింటుంటాం. అలాగే అమెరికా వంటి దేశంలో పెన్సిల్వేనియాలో ఓ విచిత్రమైన పట్టణం ఉంది. అక్కడ దాదాపు 65 సంవత్సరాలుగా మంటలు మండుతూనే ఉన్నాయి. ప్రజలు ఇంకా భయపడుతూనే ఉన్నారు. ఆ పట్టణమే సెంట్రిలియా. అక్కడ ఇల్లు ఉంటాయి గాని మనుషులు ఉండరు. అందమైన రోడ్లు ఉంటాయి గాని ఎటు చూసినా చెట్లే ఉంటాయి. ఎటు చూసినా నిశ్శబ్దమే ఉంటుంది. అందుకే ఆ టౌన్ ని ద గోస్ట్ టౌన్ గా పిలుస్తారు. అసలు అక్కడ మంటలు రావడానికి కారణం ఏంటంటే, పెన్సిల్వేనియా రాష్ట్రానికి తూర్పు తీరంలో సెంట్రిలియా ఉంది. ఇక్కడ భూగర్భంలో మంటలు మండటం ఓ ప్రత్యేకత. నిజానికి ఇదొక మైనింగ్ టౌన్. 1962కు ముందు చాలా బిజీ ఉన్న ప్రాంతం. కార్మికులు కంటిన్యూగా గనులు తవ్వకాలు జరిపేవారు. 1962 మేలో ఓ బొగ్గు గనులు తవ్వకాల దగ్గరలో ఒక్కసారిగా సైరన్లు మారుమోగాయి. ఆ సైరన్ల హోరులో కార్మికులంతా పరుగులు పెట్టారు. అందరిలోనూ ఒకటే ఆందోళన, ఏం జరిగిందని. ఆ గనుల నిర్వాహకులు ఒక మాట చెప్పారు. భూమి లోపల కొన్ని వేల అడుగుల లోతుల్లో జ్వాలాగ్ని చెలరేగి అది గనుల్లోకి వస్తుందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే కార్మికులను అక్కడున్న స్థానికులను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. దీనితో అందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో మంటలు మండుతూనే ఉన్నాయి. అలా జనాలు అక్కడ నుండి పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నిజానికి అక్కడ జరిగింది భూమి లోపల జ్వాలలు చెలరేగి అవి బయటకు రావడం. కానీ జనాలు అక్కడ దాన్ని ఓ దయ్యం పట్టణంగా భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ ఆన్ లో ఉంచండి.